పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి లోబడి లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఆర్డర్ కాపీ ఇవ్వాలన్న నిబంధనలను కూడా పాటించలేదని విమర్శిస్తుంది. స్పీకర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలే తీర్పులో ఉన్నాయని ఆ పార్టీ తరపున పిటిషనర్లు ఆరోపించారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని, సీఎంకు తమ పాలనపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత విషయంలో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు సంబంధించి ఏదైతే పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు మీరేం పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్కి, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. స్పీకర్ కొద్దిసేపటి క్రితం నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? రాజ్యాంగాన్ని పరిహాసం చేశారని చెప్పి భావిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, వీళ్ళ మీద మీరు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇవ్వండి. స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీలో ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పార్టీలు మారితే అది జ్యుడిషియరీ కింద రాదు అనుకోవడం మీ తప్పు. మీరు తప్పకుండా మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే ఏదో ఆదరాబాదరాగా ఈ 5 ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే కొనసాగుతారు అని చెప్పేసి స్పీకర్ గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేము అడిగింది ఏంటి, వీళ్ళు పార్టీలు మారినారు, వీళ్ళకు డిఫెక్షన్ లా అప్లై అవుతుంది. వీళ్ళని పార్టీ మారినప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ అని కోవడం జరిగింది. ఇవాళ ఏం చేశారు, లేదు వీళ్ళు ఎమ్మెల్యేలో కొనసాగుతారని చెప్పినారు. ఏ పార్టీ ఎమ్మెల్యేలో కొనసాగుతారో కూడా స్పీకర్ గారు చెప్పలేదు. ఇప్పుడు కనీసం దీనికి మరి మీరు కారణాలు ఏంటి, మేము ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటి, ఆ ఎవిడెన్స్ సరిపోలేదా మీకు అని కూడా స్పీకర్ గారు చెప్పలేదు. కనీసం మాకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఆఖరికి మా అసెంబ్లీ రూల్ బుక్ కూడా చెప్తుంది, ఎవరైనా పిటిషనర్ కేసు పెట్టినప్పుడు తప్పకుండా మీకు దానికి సంబంధించిన ఆర్డర్స్ ఆ పిటిషనర్ చేతిలో పెట్టాలి అని చెప్పి కూడా క్లియర్గా చెప్పుంటుంది. అది కూడా ఇవాళ తుంగలో దొక్కినారు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినారు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని తుంగలో దొక్కినారు, ఆఖరికి అసెంబ్లీ రూల్ బుక్ ని కూడా తుంగలో దొక్కినారు. ఇప్పుడు ఒకటి మీరు ఫిర్యాదు చేసింది కదా, ఫిర్యాదుకు వచ్చినటువంటి ఆన్సర్ని ఒకటి ఓటమి గెలుపు రెండే ఉంటాయి. మీరు ఇచ్చినటువంటి అన్ని ఏదైతే ఆధారాలు సరిగా లేవని మీరు అనుకుంటున్నారా, అట్లా ఓడిపోయేలా లేకపోతే కావాలని చెప్పి జరిగిన నిర్ణయం? ఆధారాలు మేము ఇవ్వడం కాదు, నేను అదే చెప్పినాను ఇంతకుముందు. ప్రజలందరూ చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్క మీడియా ఛానల్ చెప్పింది, మీ టీవీ కూడా చెప్పింది, వీళ్ళు పార్టీ మారింది. మీ హెచ్ఎం టీవీ వారికి సంబంధించిన మీ టీవీలో వచ్చింది కూడా మేము వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చాం. మీకు అర్థం కదా, హెచ్ఎం టీవీలో వచ్చిన న్యూస్ కూడా ప్రతి ఒక్కటి కూడా కోట్ చేసి ఇచ్చాం మేము ఎవిడెన్స్లు. చూడండి సార్, పార్టీలు మారినారు, ప్రతి ఒక్క టీవీ చెప్పింది, ప్రజలకు తెలుసు, వీళ్ళు కండువాలు కప్పుకున్నారు, పార్టీ కూర్చోవడం కూడా. ఆఖరికి మీ ఎవిడెన్స్లే కాకుండా స్పీకర్ గారు మీరు కూడా ప్రత్యక్ష సాక్షి, అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ లో కూర్చుంటా ఉన్నారు, వీళ్ళు రూలింగ్ గవర్నమెంట్ మధ్యలో కూర్చుంటా ఉన్నారు, అపోజిషన్ బెంచెస్ లో కూర్చోట్లేదు అని చెప్పి అది కూడా. అంటే ఇన్ని ఎవిడెన్స్ చెప్పినాం, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ చెప్పాం, ప్రజలు చూసిన ఎవిడెన్స్ చెప్పాం, మా ఎవిడెన్స్ పెట్టాము, అసెంబ్లీలో జరిగిన ఎవిడెన్స్ పెట్టాం. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ అంటే ఏముంటాయి? ఇంకా మళ్ళీ నాకు ఎవిడెన్స్ సరిపోలేదంటే. ఇప్పుడు ఈ 10 మందిలో కేవలం 5 సంబంధించినటువంటి తీర్పిచ్చులు, మిగతా 5 మీకు ఏమైనా చెప్పిలా, ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, లేకపోతే ఏమీ చెప్పలేదు. ఇక చెప్తా ఉన్నా కదా, అసెంబ్లీ ఒక జోక్ అయిపోయింది, రాజ్యాంగం ఒక జోక్ అయిపోయింది వీళ్ళకు, కనీసం గవర్నమెంట్ ఒక జోక్ అయిపోయింది వీళ్ళకి. ఇది కూడా ఇవాళ సడన్ గా చెప్పినారు, ఇవాళ మధ్యాహ్నం హియరింగ్ అని చెప్పేసి. రేపు వాళ్ళ గురించి ఇప్పటివరకు ఏం చెప్పలేదు. 100% ఎల్లుండైతే మరి సుప్రీంకోర్టులో మళ్ళీ చివాట్లు పడతాయి వీళ్ళకు. సో ఈ లోపల ఇచ్చేస్తారని భావిస్తా ఉన్నాము. మేము అడిగితే కూడా ఎప్పుడు చెప్తారని చెప్తే కూడా ఇప్పటివరకు దాని గురించి జవాబు చెప్పలేదు కనీసం. పోనీ అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇప్పటివరకు ఇద్దరైతే కనీసం నోటీస్కి జవాబు కూడా ఇవ్వలేదు స్పీకర్ గారికి. మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అది కూడా చెప్పలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అది కూడా చెప్పింది, ఎవరన్నా ఈ జవాబు ఇవ్వకుండా ఉంటే నోటీస్కి వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని కూడా చెప్పి, దానికి కూడా జవాబు లేదు. అసలు మొత్తానికి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినారు వీళ్ళు, అసెంబ్లీని అపహాస్యం చేసినారు, ఎమ్మెల్యే పదవులకి అపహాస్యం చేసినారు, గవర్నమెంట్ని అపహాస్యం చేస్తున్నారు. మొత్తానికి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ ఒక జోక్ అయిపోయినాయి వీళ్ళకు. ఇప్పుడు మీ ఈ తీర్పు ప్రకటన సమయంలో దానం నాగేందర్కి సంబంధించి కడియం శ్రీహరి ప్రస్తావన మీరేమైనా తీసుకొచ్చిలా ఫిర్యాదుదారుల తరఫున? మేము అందరినీ వైపుని అడిగినాము, ఏమైంది, వేరే వాళ్ళ గురించి ఏమి ఇస్తున్నారని కూడా అడిగాము. దేని గురించి కూడా జవాబు చెప్పట్లేదు, వాళ్ళు ఏమీ కూడా చెప్పట్లేదు జవాబు. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, వాళ్ళకి ఇచ్చిన నోటీస్కి కూడా వాళ్ళు జవాబు ఇవ్వలేదు ఇప్పటివరకు. మిగతా వాళ్ళు అందరూ జవాబులు ఇచ్చారు, వాళ్ళకి టాస్ ఎగ్జామినేషన్ అయింది, అన్ని అయినాయి. వీళ్ళు ఇప్పటి వరకు కనీసం నోటీసులకు జవాబు కూడా ఇవ్వలేదు వాళ్ళిద్దరు. ఎవరు మీరు చెప్పిన ఇద్దరు, దానం నాగేందర్ గారు కానీ కడియం శ్రీహరి కానీ ఇప్పటివరకు కనీసం నోటీసు కూడా జవాబు ఇవ్వలేదు. ఆ పరిస్థితిలో ఉంది. నిజానికి మరి సుప్రీంకోర్టు వీళ్ళు ఏం జవాబు చెప్తారా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం వీళ్ళు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా చెప్పింది, ఎవరైనా జవాబు ఇవ్వకపోతే వాళ్ళని సస్పెండ్ చేసేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు మేము పార్టీ ఫిరాయించలేని వాళ్ళు చెప్తున్నారు, మీరేమో పార్టీ ఫిరాయించలేని మీరు అంటున్నారు. మరొక వేరు ఆసక్తికరమైన అంశం ఏంటంటే మా బీఆర్ఎస్ ఎల్పీకి మా జీతంలోకి వెళ్ళి పైసలు కూడా కట్ అవుతానని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా మేము చెప్పినాం.
సో మామూలుగా మేము అందరం కూడా ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు ఆ ఎల్పీ కోసము ఫస్ట్ సంతకం చేస్తాం. అది కూడా వాళ్ళది మధ్యలో ఆగిపోయింది. దాన్ని కూడా మేము ప్రశ్నించినాము. మరి మీరు ఎందుకు మళ్ళీ పోయి కట్టలేదు మరి అని కూడా ప్రశ్నించినాం మేము. కొన్ని రోజులు వచ్చింది అది, ఎందుకంటే ముందే సైన్ చేసి ఉంటారు కాబట్టి అది ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా బ్యాంకుల నుంచి పోతుంది. ఆ తర్వాత ఆగిపోయింది, మేము ఆపేసినాము. మరి ఎందుకు మరి మీరు కంటిన్యూ చేయలేదని కూడా మా వాళ్ళు అడిగినారు. కంటిన్యూ చేయలే వాళ్ళు. చెప్పినా కదా వాళ్ళ జవాబులు ఎలా ఉన్నాయంటే, మీరు ఎందుకు రూలింగ్ గవర్నమెంట్లో కూర్చున్నారంటే టాయిలెట్ కోసం కూర్చున్నా అని చెప్పిన పరిస్థితి వాళ్ళది. ఇక వాళ్ళకి ఇంకా ఎవిడెన్స్లు ఏం మాట్లాడతాము, మొత్తం జోక్ అయిపోయినది ఇప్పుడు. చివరగా ఉండాల్సినటువంటి దాంట్లో ఒకటి స్పీకర్ కార్యాలయం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ మూడిట్లలో కూడా మీరు ఫిర్యాదులు చేసిళ్ళు. ఇలా ఏమో చూస్తే స్పీకర్ కార్యాలయం దగ్గర వచ్చినటువంటి తీర్పు ఇది. మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా మా అధ్యక్షులు కేసీఆర్ గారితో ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారితో రివ్యూ చేసుకొని, మా లాయర్లతో రివ్యూ చేసుకొని, పార్టీతో రివ్యూ చేసుకొని 100% ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మేము. 100% మళ్ళీ కోర్టుకు వెళ్తాం మేము. ఎందుకంటే ఇంత క్లియర్గా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నా కూడా, ఇంత క్లియర్గా డిఫెక్షన్ కనబడతా ఉన్నా కూడా ఇది అవుతే ఇంకా రేపు పొద్దున ఏమాత్రం గౌరవం ఉండకుండా పోతుంది. అసెంబ్లీ గౌరవం ఉండదు, స్పీకర్ పదవికి గౌరవం ఉండదు, ఈ డిఫెక్షన్కి గౌరవం ఉండదు, దేనికి ఎమ్మెల్యేలకు గౌరవం ఉండకుండా పోతుంది. సో తప్పకుండా మేము పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. 100% భవిష్యత్తులో మా అధ్యక్షుల వారితో కూర్చొని ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాం. చివరగా 10 ఏళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఫిరాయించుకుంటే లేని తప్పు కాంగ్రెస్ మా అభివృద్ధి, మా పాలన అవన్నీ గమనించి ఇలా అభివృద్ధి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వారస్తే దాన్ని తప్పు పడతారని మనం. మీరు ఆ అంతకుముందు బీఆర్ఎస్ గురించి చెప్పినప్పుడు సింపుల్గా రాజ్యాంగంలో ఎప్పుడైనా 2/3 ఆఫ్ ద పార్టీ డిఫెక్షన్ జరిగినప్పుడు దానికి ఏమాత్రం ప్రాబ్లం లేదు, 2/3 ఆఫ్ ద పార్టీ వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు వీళ్ళు 2/3 పార్టీ పోలేదు, కేవలం 10 మంది పోయినారు. వీళ్ళు ఏమన్నా ఇప్పటి వరకు అభివృద్ధి కోసం పోయినామని చెప్పేసి ఒక మంచి కొటేషన్ చెప్తా ఉన్నారు తప్ప, పోయినామని మీరే చెప్తున్నారు, అభివృద్ధి కోసం పోయినామని చెప్తున్నారు కదా. మరి ఎందుకు ధైర్యంగా చెప్పట్లేదు పార్టీ మారినామని చెప్పేసి? అభివృద్ధి కోసం పోయినామని చెప్పినారు కదా. ఎంతమందికి పెన్షన్లు ఇప్పించినారు ఇప్పటి వరకు? ఎంతమందికి రైతు బంధు ఇప్పించినారు? ఎంతమందికి రుణమాఫీ చేసినారు? వీళ్ళు ఎంతమందికి అభివృద్ధికి చేసినారు? వాళ్ళ అభివృద్ధి కోసం పోయినారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం పోలేదు. అదొక స్మార్ట్ కోట్ అయిపోయింది, అభివృద్ధి కోసం పోతా ఉన్నాం అని చెప్పేసి. ఏం అభివృద్ధి చేయరు వీళ్ళు. 100% వీళ్ళ మీద మేము పోరాటం చేస్తాం. ఆ రోజు బీఆర్ఎస్ లో జరిగిన దానికి దీనికి చాలా తేడా ఉంది. తప్పకుండా వీళ్ళని మేము కోర్టు ముందర మళ్ళీ నిల్చోబెడతాం మేము. ఇది ఏదైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎస్ఎస్ రెడ్డితో